ఈరోజు మనం వినాయకుని స్వరూపాన్ని గురించి తెలుసుకుందాము. వినాయకుని తల పరమాత్మని యథార్థంగా గుర్తించిన దానికి గుర్తు, తొండం సూక్ష్మమైన బుద్ధికి గుర్తు, కళ్ళు సూక్ష్మమైన దృష్టికి, దివ్య దృష్టికి గుర్తు, చెవులు పరమాత్మ ఇచ్చిన జ్ఞానాన్ని ఏకాగ్రతతో ఇముడ్చుకున్న దానికి గుర్తు, ఏకదంతం ఒక్క పరమాత్ముని స్మృతిలోనే ఉన్నదానికి గుర్తు, త్రాడు ఒక్క పరమాత్మనితోనే బంధింపబడి ఉన్నదానికి గుర్తు. అలాగే గొడ్డలి ఆయుధం ఉంటుంది వినాయకుని చేతిలో. ఆ గొడ్డలి విషయ వికారాలను గొడ్డలితో సంహరించిన దానికి గుర్తు. వరదాని హస్తం ఇతరులకు ఎల్లప్పుడూ వరాలను ఇస్తూ ఇతరులకు సహయోగాన్ని ఇచ్చిన దానికి గుర్తు. లంబోదరం మానాభిమానాల్లో జయాపజయాల్లో కూడా దేనికి చెలించకుండా అన్నింటినీ ఇముడ్చుకున్న దానికి గుర్తు. కమలం విషయాలకు పరిస్థితులకు అతీతంగా ఉన్నదానికి గుర్తు. లడ్డు లడ్డు మధురంగా ఉంటూ ఇతరులందరికీ మధురతను పంచిన దానికి గుర్తు. అలాగే ఎలుక చాలా చంచలమైనది, మన మనస్సు కూడా చంచలమైనది. ఎలుకను వాహనంగా చేసుకున్నారు అంటే మనస్సును జయించిన వారిగా అయ్యారు అనేది గుర్తు. ఇలా మనం వినాయకుని స్వరూపాన్ని అర్థం చేసుకొని మనం కూడా ఆ స్వరూపంగా అవ్వగలిగితే మన జీవితంలో ఎటువంటి విఘ్నాలు రావు. ఇదే వినాయకుని స్వరూపము. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.